భారతదేశంలోని ఒడిశా తూర్పు తీరంలో సముద్ర తీరాన నిలిచిన కోనార్క్ సూర్య దేవాలయం సూర్యదేవునికి ఒక స్మారక చిహ్నం. ఇది కేవలం శిల్పం కాదు, ఇది ఓ దేవుని యాత్ర. ఇక్కడ మనం తెలుసుకోబోయేది కోనార్క్ చరిత్ర ఒకటే కాదు, శ్రద్ధతో నిర్మించిన సృష్టి, పురాణాలతో నిండి ఉన్న మంత్ర గతములు మరియు శాస్త్రానికి సమాధానం లేని మిస్టరీలు. అయితే పురాణాల ప్రకారం కోనార్క్ దేవాలయం నిర్మాణానికి మూల కారణం శాంబుడు. శాంబుడు శ్రీకృష్ణుని కుమారుడు. నారదుడిని అపహాస్యం చేసినందుకు శాపగ్రస్తుడవుతాడు. కానీ మరొక పురాణ కథలో కొలనులో అభ్యంగన స్నానం చేస్తున్న ఆడవాళ్లను చూడటం వల్ల శ్రీకృష్ణుడు కోపగ్రస్తుడై శాంబుడిని శపించినట్టు చెబుతారు. అయితే ఈ శాపం వల్ల శాంబుడు కుష్టి రోగానికి గురవుతాడు. ఈ శాప విమోచనం కోసం 12 సంవత్సరాల పాటు సూర్యునికి ధ్యానం చేస్తాడు. సూర్యుడు కరుణించి వ్యాధి నుంచి కాపాడతాడు. శాంబుడు కృతజ్ఞతగా మొదటి సూర్య దేవాలయాన్ని నిర్మించాడని పురాణం చెబుతుంది. మరొక పురాణం ప్రకారం 13వ శతాబ్దంలో ఆఫ్ఘన్ ముస్లింలు భారతదేశం మొత్తం దండయాత్ర చేసి చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. వారు ఆక్రమించిన ప్రాంతంలో హిందూ దేవాలయాలను కూల్చివేసేసేవారు. అప్పుడు తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజా నరసింహదేవ వారు తన వరకు కూడా వస్తారని ఆలోచించి తన సైన్యానికి ముందే శిక్షణనిస్తారు. యుద్ధం రానే వచ్చింది. రాజా నరసింహదేవ తన సైన్యంతో తెలివైన ఎత్తుగడలు వేసి ఆ ముస్లిం నాయకుడు తుగన్ ఖాన్ను ఓడిస్తాడు. ముస్లిం సైన్యాన్ని చెల్లాచెదురయ్యేలా చేస్తాడు. ఈ విజయ ఆనందంతో రాజా నరసింహదేవ తన ఇష్టదైవమైన సూర్య భగవానునికి క్రీస్తు శకం 1250లో ఈ గుడిని నిర్మించినట్టు ప్రతీతి. అయితే ఈ గుడి నిర్మాణంలో ప్రధాన వాస్తుశిల్పి బిసు మహారాణా మరియు 1200 మంది కళాకారులు పాల్గొన్నారు. కథలో చెప్పినట్లుగా 1200 మంది కళాకారులు ఉదయాన్నే కిరీటరాయిని పూర్తి చేయాల్సి వస్తుంది, లేదా రాజు చేతిలో ఉరితీయబడతారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా దాన్ని పూర్తి చేయలేకపోతారు. అప్పుడు బిసు మహారాణా యొక్క 12 ఏళ్ల కుమారుడు ధర్మపాద రాత్రిపూట ఆ పై కిరీట భాగాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తాడు. కానీ తన తండ్రి ఇతర కార్మికుల ప్రాణాలను రక్షించడానికి సముద్రంలోకి దూకి ప్రాణత్యాగం చేస్తాడు. సూర్యుడు స్వయంగా ఆ బాలుడికి చివరి అద్భుతం చేయడంలో సహాయం చేశారని చెబుతారు. ఒడియా సాంప్రదాయంలో ధర్మపాదుడిని సూర్యుని అవతారంగా గౌరవిస్తారు. దీని ఫలితంగా ఆలయం కూలిపోయిందని, ఆలయం లోపల ఎటువంటి పూజలు ఆచారాలు ప్రారంభించబడలేదని చెబుతారు. మరొక పురాణం అయస్కాంత అద్భుతాల గురించి చెబుతుంది. గుడి పైభాగంలో ఒక భారీ అయస్కాంతం అమర్చినట్టు, దీని వలన గుడిలో ఉన్న సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదని కథలు చెబుతున్నాయి. మధ్యయుగ నావికులు అటువైపుగా వచ్చినప్పుడు ఈ అయస్కాంతం వలన తమ దిక్సూచి పనిచేయలేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారట. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి కూడా ఇలా జరగగా వాళ్ళు ఈ గుడిపై దాడి చేసి అయస్కాంతాన్ని మరియు సూర్యుని విగ్రహాన్ని కూడా తొలగించారట. దీని వలన ఆలయం కూలిపోయిందని పురాణం చెబుతుంది. ఆలయ గోడల విషయానికి వస్తే శిల్పుల పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. చిన్న చిన్న శిల్పాలను కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఆలయం పైనుంచి క్రింది వరకు కళాకారులు, నృత్య ప్రదర్శనలు, సంగీతకారులు, యోధులు ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో జరిగే పెళ్లి విధానాలు, తాళాలు, డప్పులు, ఏనుగులు, గుర్రాలతో పెళ్లి ఊరేగింపులు మరియు శృంగార భంగిమలు, శృంగార చిత్రాలు కూడా ఈ గోడలపై చెక్కారు. ఇప్పుడు అవి బూతు బొమ్మల్లా కనిపించిన అప్పట్లో ప్రజలకు వాటిపైన అవగాహన కోసం రోజువారీ జీవనం, దాంపత్య జీవితం, ఆధ్యాత్మికత కోసం వీటిని నిర్మించారు. గుడి ద్వారం వద్ద ఏనుగు క్రింద మనిషి, ఏనుగును అణిచివేస్తున్న సింహం బొమ్మ కనిపిస్తాయి. ఈ బొమ్మలు గుడి మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ బహిరంగ నృత్య మందిరం కూడా ఉంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. ఇది గుడి ముందే ఉంటుంది. ఈ గుడి పక్కన ఒక రహస్య మందిరం ఉంది. దీనిలో రాజు తన ప్రియురాలను ఉంచినట్టు చెప్పుకుంటారు. కానీ ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. అయితే ఈ గుడి పక్క భాగంలో ఒక వంటగది కూడా కనిపిస్తుంది. ఈ వంటగది ముందు ఒక బావి ఉంది. గుడి నిర్మించినప్పుడు ఆ 1200 మంది కార్మికులు ఆ బావి నీళ్ళనే తాగడానికి ఉపయోగించేవారని చెబుతారు.
ఈ వంటగది లోపలికి వెళ్తుంటే త్రోవ రెండు వైపులా 2 గదులు కనిపిస్తాయి. ఇవి కూర్చొని తినడానికి ఉపయోగించేవారని చెబుతారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వాళ్ళు వండుకున్న పొయ్యిలు ఉన్నాయి. అప్పట్లో వంట చేయడానికి వీటినే ఉపయోగించేవారట. నేలపై రంధ్రం చేసి చుట్టూ త్రిభుజాకారంలో రాళ్లను ఉంచి వంట పాత్రలు వాటిపై ఉంచి క్రింద మంట పెట్టేవారు. వీటి వెనుక ఇంకో పెద్ద గది కూడా ఉంది. దీనిని కూరగాయలు కట్ చేయడానికి, వంట సరుకులు భద్రపరచడానికి ఉపయోగించేవారని చెప్పుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఇనుప స్తంభాలు 1000 సంవత్సరాల క్రితం నాటివంట. ఇవి ఎప్పటికీ తుప్పు పట్టకుండా, చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎప్పటికీ ఇలానే ఉంటాయేమో చూడాలి. అయితే ఈ గుడిలో దేవుడు, పూజలు, పూజారి ఉండరు. కానీ గుడి నుంచి బయటకు వస్తున్న త్రోవలో దీని ప్రక్కన నవగ్రహాలు ఉంటాయి. భక్తులు, సంరక్షకులు అందరూ ఆ నవగ్రహాలను దర్శించుకుంటారు. పూజారులు రోజు పూజలు కూడా చేస్తారు. గుడి నుంచి బయటకు వచ్చాక 100 మీటర్ల దూరంలో ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం టికెట్ మనిషికి 50 రూపాయలు. ఈ మ్యూజియంలో ఈ సూర్య దేవాలయం యొక్క మొత్తం నమూనా ఉంటుంది. గోడలపైన ఈ ఆలయం గురించి మరియు కొన్ని ప్రధాన ఆలయాల గురించి కూడా ఉంటాయి. పక్కన టీవీలో ఈ గుడి గురించి చూపించడం జరుగుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ సూర్యుని విగ్రహాలు 3 కనిపిస్తాయి. అవి ఉదయం సమయంలో సూర్యుడు, మధ్యాహ్న సమయంలో సూర్యుడు మరియు సాయంత్రం సమయంలో సూర్యుడు విగ్రహాలుగా చెబుతారు. లోపల అరుణ స్తంభం ఉంది. పక్కన శ్రీ రాజా నరసింహదేవుని ప్రతిమ, గుడి కట్టిన విధానం యొక్క బొమ్మలు కూడా ఉన్నాయి. అప్పట్లో నిచ్చెనలు వంటి ఉండేవి కాదు కదా, ఎలా నిర్మించారు, అంత ఎత్తుకు వెళ్ళి ఎలా శిల్పాలు చెక్కారు అనుకునేవారిని. ఈ ప్రతిమలో అక్కడ మొత్తం ఇసుక వేసి ఉంది. అలా ఇసుకపై ఉండి ఈ ఆలయ గోడలను నిర్మించి శిల్పాలు చెక్కేవారు. ఇంకా గుడి దగ్గర శిథిలమైన శిల్పాలను, విగ్రహాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. లోపల ఒక ఆడిటోరియం కూడా ఉంది. ఇది మినీ హాల్లా ఉంది. దీనిలో ఈ గుడి యొక్క మొత్తం చరిత్ర ప్రతి అరగంటకు వేస్తున్నారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎంతో శుభ్రతగా కూడా ఉంది. మ్యూజియం నుంచి బయటకు వచ్చాక త్రోవలో బజారు ఉంటుంది. ఇక్కడ రకరకాల బట్టలు, బొమ్మలు అమ్ముతుంటారు. జీడిపప్పు ఎక్కువగా కనిపించింది. ధర తక్కువేమో అని అడిగితే ఏం లేదు, చాలా ఎక్కువగానే చెబుతున్నారు. ఇది ఈ కోనార్క్ యొక్క మొత్తం చరిత్ర. దీనికి ఈ కోనార్క్ దేవాలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.